తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. కామారెడ్డి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రవంతి మేడం గారు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో చిన్న బాలికను ఎవరో అమ్మినట్టుగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అయితే దరఖాస్తుల విషయం ఏమనగా తాడవై మండలము ఒక గ్రామానికి చెందిన లావణ్య అనే ఆమె ఏప్రిల్ నెల 11వ తారీఖు నాడు కామారెడ్డి పట్టణంలో గల శ్రీరామ్ నగర్లో ఉన్నటువంటి సమన్విత హాస్పిటల్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ నందు ఒక ఆడ పిల్లకు జన్మనిచ్చిందని, ఆ తర్వాత ఆ అమ్మాయిని తల్లి మరియు హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు, తర్వాత అందులో పనిచేసే కాంపౌండరు, తర్వాత వాచ్మెన్ కలిసి ఎవరికో అమ్ముకున్నారని 1098 చైల్డ్ హెల్ప్లైన్ నంబర్కు లావణ్య భర్త అయినటువంటి మహేష్ కంప్లైంట్ చేసినాడని, ఆ విషయంలో విచారణ చేసి తగు చర్య తీసుకోవాల్సిందిగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ దరఖాస్తు మీద కేసు చేసిన పట్టణ పోలీసులమైన మేము ఎస్ఐ అనిల్, ఎస్ఐ శ్రీరామ్ మరియు సిబ్బందితో ఒక 2 టీములుగా విభజింపజేసి సమన్విత హాస్పిటల్, ఏదైతే సమన్విత హాస్పిటల్ శ్రీరామనగర్ కాలనీలో హాస్పిటల్ వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే ఎంక్వైరీలో తెలిసిన విషయం ఏమనగా ఈ లావణ్య అనే అమ్మాయి తాడవాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఆమె అని, ఈమె ఇదే సంవత్సరము 2024 ఫిబ్రవరిలో కోసానిపేట గ్రామానికి చెందిన మహేష్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుందని, ఆ తర్వాత ఈ సంవత్సరము ఏప్రిల్ నెల 8వ తారీఖు నాడు కామారెడ్డిలోని ఒక వైద్యశాలలో ఆమెకు అంటే గర్భం దాల్చిందనే విషయంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే ఆమె 8 నెలల గర్భవతి అని చెప్పి డాక్టర్లు తెలవగా, ఆ విషయాన్ని భర్త అయినటువంటి మహేష్ పెళ్ళై 2 నెలలు అయింది, అప్పటికే ఎలా అని చెప్పేసినని భార్యను నిలదీయగా వేరే వారి ద్వారా ఆమెకు గర్భం వచ్చిందని తెలపడము. ఆ తర్వాత 2 రోజుల తర్వాత కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి సమన్విత హాస్పిటల్స్లో అందులో పనిచేసే ఉదయ్ కిరణ్ అనే వ్యక్తిని ఈ లావణ్య మరియు ఆమె కుటుంబ సభ్యులు సంప్రదించి ఆమెకు వచ్చిన గర్భాన్ని తీసివేయాలని, అదేవిధంగా పుట్టబోయే బిడ్డ కూడా ఆమెకు అవసరం లేదని, దానికి సంబంధించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలని చెప్పగా ఈ ఉదయ్ కిరణ్ అన్నట్టు ఆయన ఆ హాస్పిటల్ యొక్క యాజమాన్యమైనటువంటి డాక్టర్ విట్టం ప్రవీణ్ కుమార్ మరియు అతని తండ్రి అయిన డాక్టర్ విట్టం నడిపి సిద్ధిరాములు వీరిద్దరికి విషయం తెలుపగా 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, ఆ 2 లక్షల రూపాయలతోటి గర్భస్రావం చేయడము, అదేవిధంగా పుట్టిన బిడ్డకు తల్లికి దూరం చేసే విధంగా మాట్లాడుకోవడం జరిగింది. అయితే 11వ తేదీ నాడు 11th నాడు నైట్ ఆ అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ కాగా అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయి నార్మల్ డెలివరీలో ఒక పాపకు జన్మనివ్వడం జరిగింది. ఆ పాపకు ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల కామారెడ్డిలోని మరొక ప్రైవేటు చిల్డ్రన్స్ హాస్పిటల్లో తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ముందుగానే వాళ్ళు అనుకున్న ప్రకారంగా 2 లక్షల రూపాయలకు మాట్లాడుకుంటే ఈ అమ్మాయి వాళ్ళ తెలిసిన బంధువుల వద్ద నుంచి ఈ ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి యొక్క అకౌంట్లోకి 80,000 రూపాయలు ఫోన్పే చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 50,000 రూపాయలు డబ్బులు కట్టడం జరిగింది. ఇవి ఎందుకనంటే ఆ పుట్టిన బిడ్డను కనపడకుండా చేయడం అనేది, అదేవిధంగా ఈ ఆమె డెలివరీకి సంబంధించిన విషయాన్ని ఎవరికి తెలియకుండా ఉండాలని డాక్టర్లతోటి ముందుగా కుదుర్చుకుని ఒప్పందం ప్రకారంగా జరిగింది. అయితే ఆ పాపను ఈ డాక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు వాళ్ళ ఫాదర్ సిద్ధిరాములు ఇద్దరు కలిసి వారికి పరిచయం ఉన్న ముందుగానే అంటే ఇలా డెలివరీ చేస్తాము, పాపనో బాబో పుడతారు, పుట్టిన వాళ్ళని అమ్మాలనే ఉద్దేశంతో రాజంపేట గ్రామానికి చెందినటువంటి విట్టం బాలకృష్ణ అనే ఆయనకు పిలిచి ఇట్లా మా దగ్గర పాప ఉంది, ఆ పాపను మేము అమ్ముతామని చెప్పడం జరిగింది. వెంటనే ఆయన ఏం చేసిండు, అతనికి పరిచయం ఉన్నటువంటి సిరిసిల్ల గ్రామానికి చెందిన దేవయ్యకు, ఆ సిరిసిల్ల గ్రామానికి చెందిన దేవయ్య అన్నట్టు ఆయన వీళ్ళకి బంధువైద్యుడు, ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన
ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన భూపతి అనేట ఆయనకు వివాహమైనా కూడా పిల్లలు కాలేదనే బాధతో ఉంటే అతనికి అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకొని భూపతి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. మన ప్రాథమిక సమాచారం గల వ్యక్తులైనటువంటి విట్టం ప్రవీణ్ కుమార్, ఇతను గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్, గాంధారిలో గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ చేస్తున్నాడు, అతడిని. విట్టం నడిపి సిద్ధిరాములు, ఈయన హాస్పిటల్ బిజినెస్ చేస్తాడు, అతడిని. తలారి ఉదయ్ కిరణ్, ఇతను ఇదే హాస్పిటల్లో మేనేజర్గా తర్వాత కాంపౌండర్గా పనిచేస్తాడు. అదేవిధంగా జోల బాలరాజు, ఇతను వాచ్మెన్గా చేస్తాడు. ఒక రకంగా ఈ లావణ్య అనే అమ్మాయికి వరుసకు మామ వరుస అవుతాడు అతనిని. తర్వాత నిర్దాక్షిణ్యంగా తన కన్న కూతురిని అమ్మడానికి మరియు వదిలిపెట్టుకోవడానికి చూసినటువంటి లావణ్యను డబ్బుల కోసం, కమిషన్ కోసము ఆ పాపను అమ్మినటువంటి బాలకిషన్, దేవయ్య, తర్వాత కొనుక్కున్నటువంటి అంటే ప్రొసీజర్ ఫాలో కాకుండా కొనుక్కున్నటువంటి భూపతి, ఈ 8 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళను గౌరవ న్యాయస్థానం ముంగట ఈరోజు ఇప్పుడు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.